వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 7వ రోజు పారాయణం. విశ్వబ్రాహ్మణుల వృత్తాంతము. తల్లి బయటపెట్టిన సంశయాన్ని విని మందహాసం చేశారు వీరంభొట్లయ్య. అదిగాంచిన ఆమె మరలా చేతులు జోడించి, స్వామి, విశ్వబ్రాహ్మణులు పంచబ్రహ్మల వంశమునందు ఉద్భవించారని, వారిని పాంచాననం వారనే పేరుతో పిలుస్తారని మీకు తెలుసు. కానీ ఈ కలియుగ ప్రారంభం నుండి విశ్వబ్రాహ్మణులు పూజనీయులు కాకపోగా దూషణ తిరస్కారములు పొందటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది. స్వామివారు మందహాసం చేసి మృదువైన స్వరంతో ఇలా వివరించారు. ఈ కలియుగమునందు 5000 సంవత్సరముల నుండి విశ్వబ్రాహ్మణులకు తిరస్కారము, పంచాననులు అని పేరు, బ్రాహ్మణులకు అగ్రగణ్యత వచ్చుటకు గల కారణాలు వివరిస్తాను. పంచాననుడు అనగా పంచభూతాలను సృష్టించిన సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ. అతడి పంచముఖములే పంచభూతములు. అండపిండ బ్రహ్మాండ శిల్పికి ఆ పంచభూతములే ముఖములు కనుక ఆ విశ్వస్రష్టను పంచాననుడు అని, విశ్వకర్మ అని అంటారు. ఇక ఆ పంచభూతములు ఏవంటే జ్ఞాన, మనో, బుద్ధి, చిత్త, అహంకారములనే 5 ఆకాశ పంచకము, సమాన, వ్యాస, ఉదాన, ప్రాణ, అపానములనే 5 వాయు పంచకము, శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములనే 5 అగ్ని పంచకము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే 5 జలపంచకము, వాక్కు, పాణి, పాదము, గుదము, గుహ్యములనే 5 పృథ్వీ పంచకము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే పంచభూతములు ఒక్కొక్కటి ఇలా 5 తత్వముల చొప్పున 25 తత్వములుగా ఉన్నాయి. ఈ తత్వములను సాధించినట్టి బ్రహ్మలే పంచాననులు. వారే విశ్వబ్రాహ్మణులు అని వ్యవహరించబడుతున్నారు. ఈ విశ్వబ్రాహ్మణులే శ్రీ విరాట్ విశ్వకర్మ. ఇక ద్వాపర యుగాంతమున కలియుగము ప్రవేశించిన కాలములో వ్యాసుడు జన్మించి 12 సంవత్సరముల కాలం మయువ్రీశ్వర్ బ్రహ్మ వంశ సంభవుడైన ఒక మహనీయుని వద్ద శుశ్రూషలు చేసి వేదములు, పురాణములు, శృతి, స్మృతి, ఇతిహాసములన్నీ చక్కగా అభ్యసించి ఆ గురుదేవుని కరుణ వలన మంత్రోపదేశమును పొంది తాను పరిపూర్ణ భావమును చెంది ఆ తదుపరి వ్యాసుడు పంచవేదములను చతుర్వేదములుగాను, పంచమూర్తులను త్రిమూర్తులుగాను తారుమారు చేసి పురాణితిహాసములను మార్చి రాసి బ్రహ్మపదమును బ్రాహ్మణ పదముగా రూపొందించాడు. బ్రహ్మజ్ఞానము కలవాడే బ్రాహ్మణుడను వ్యాఖ్యను ఆధారముగా చేసుకొని బ్రహ్మజ్ఞాని అయిన తాను బ్రాహ్మణుడని తలంచి తన గురుదేవుల గుర్చి తపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి గురుదేవులు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా వ్యాసకృత పురాణితిహాస వేదాంగములకు గుర్తింపు, పూజ్యత వరముగా కోరుకున్నాడు. ఆ కోరిక విని ఆశ్చర్యపోయిన గురువు వ్యాసునికి ఈ విధంగా వరమిచ్చాడు. ఈ వ్యాస ప్రోక్తమెల్ల నీకే దత్తమిస్తున్నాను. బ్రాహ్మణులు ఈ కలియుగమున 5000 సంవత్సరముల వరకు సమస్త జనుల చేత పూజింపబడుతారు. ఆ పిమ్మట వర్ణ సంకరమవుతుంది. కలియుగం 5000 సంవత్సరముల వరకు గల ఈ దశనే వ్యాసపదము చేత బ్రాహ్మణులను ద్విజులు అంటారు. వీరు వేద పాఠకులై వేదాధ్యయనపరులై ప్రవర్తిస్తారు. అనంతరము వీరు వర్ణ సంకరము పొందుతారు. ఎందుకనగా ఒక యాత్రికుడు దారి తెన్ను కానక ఆకలి దప్పులతో మిక్కిలి తప్పించి తిరుగుతుంటే అది గ్రహించిన ఒక కోతి వానికి మడుగును చూపగా వాడు ఆ మడుగునందు దాహము తీర్చుకొని తనకి దారి చూపిన కోతిని చంపి దాని చర్మాన్ని వలిచి ఆ చర్మముతో సంచిని కుట్టి ఆ సంచిలో మడుగులోని నీటిని నింపుకొని పోయినట్లుగా వ్యాసుడు విశ్వబ్రాహ్మణ కులోద్భవుడగు మహనీయుని వద్ద విద్యలను అభ్యసించి ఆ శాస్త్రజ్ఞానంతోనే విశ్వబ్రాహ్మణుల పూజార్హతను కలుగచేయునట్టి బ్రాహ్మణ పూజిత వరమును పొందాడు. ఆ వర ప్రభావము చేతనే విశ్వబ్రాహ్మణులు పంచాననమని
వంశము వారైనప్పటికీ పూజార్హత లేనివారై మూర్తివంతములు తగ్గి సంకల్పశుద్ధి ఉండి లేనట్లుగా ప్రచ్ఛన్నదారులయ్యారు. కృతయుగమున మనశ్శుద్ధి, త్రేతాయుగమున దృష్టి, ద్వాపరయుగమున మంత్రశక్తి, కలియుగమున కరములు ప్రధాన ఆధారములు. గడిచిన 28 మహాయుగములన్నీ శ్రీ విరాట్ విశ్వకర్మ వల్లను, పంచబ్రహ్మల వల్లను, చతుర్దశ మనువుల వల్లను సృష్టి స్థితి లయములు సాగుతున్నవి. ఈ 28వ మహాయుగములోని ఈ కలియుగమునందు పంచబ్రహ్మలైన మనుసంతతి వారు లోహపు వృత్తిని, మయసంతతి వారు దారు అనగా కొయ్య వృత్తిని, త్వష్టమను సంతతి వారు తామ్ర వృత్తిని, శిల్పమను సంతతి వారు శిలా విగ్రహ వృత్తిని, విశ్వజ్ఞమను సంతతి వారు స్వర్ణకార వృత్తిని కాలానుగుణంగా చేస్తారు. మున్ముందు కాలమున నేను వీరభోగ వసంతరాయులనై వచ్చునాటికి విశ్వబ్రాహ్మణులు తిరిగి దేవబ్రాహ్మణులై పంచాంగ పౌరోహిత్యాదులు చేసి సమస్త జనులచే పూజనీయులవుతారు. ఇది సత్యము అని చెప్పి, అమ్మ, భవిష్య కాలమును తెలుపు నా కాలజ్ఞానమును మున్ముందుగా నీకు ఉపదేశించాను, ఇక నాకు సెలవు అని చెప్పి వీర పాపమాంబకు నమస్కరించి పాపాగ్నిమఠమును వీడి దేశ సంచారయాత్రకు పయనమైనారు వీరంభొట్లయ్య. ద్వితీయ అధ్యాయము. వీరంభొట్లయ్య గారి తీర్థయాత్రలు. శ్రీ విశ్వాంశ సంభూతుడైన వీరంభొట్లయ్య తల్లి వద్ద అనుమతి తీసుకొని అప్పటి వరకు కుటుంబాచారాన్ని అనుసరించి తాను ధరించిన సువర్ణమణి భూషణాలను విసర్జించి శరీరము నిండా విభూతిని పులుముకొని రుద్రాక్షమాలలు మెడలో వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి దండ కమలములు ఒక చేత జపమాల మరొక చేత ధరించి పశ్చిమాభిముఖుడై ప్రయాణమారంభించాడు. వీరంభొట్లయ్య నందికొండ నుండి బయలుదేరి వరుసగా మహానంది, ఓంకారము, శ్రీశైలమాదిగా గల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అచ్చట వెలిసిన పుణ్యదేవతామూర్తులను సేవించుకుంటూ ఆ క్షేత్రములలో తనను దర్శించిన భక్తులకు జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ ప్రయాణించి అచ్చట నుండి దక్షిణాభిముఖుడై మధుర, ద్వారపతి, శ్రీరంగము, చిదంబరం, రామేశ్వరము ఆదిగా గల పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా క్షేత్రములలో భక్తులకు అద్వైతమును బోధిస్తూ సాధు సజ్జనులతో సత్సాంగత్యము చేస్తూ సర్వకాల సర్వావస్థలయందు బ్రహ్మోపాసనాపరుడై బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుచు హరిహరపురము చేరుకొన్నాడు. ఆ పురమునందు ఒక నిర్జన ప్రదేశమును చూసుకొని ఆ స్థలమునందు యోగ నిష్ఠాగరిష్ఠుడై సూర్యోపాసనాపరుడై నిరంతర బ్రహ్మానందమునందు నిమగ్నుడయ్యాడు. ఆనంద భైరవ యోగి వేట గోహత్య. మునుపు వైకుంఠమున భూదేవి మొరల ఆలకించి త్రిమూర్తులు నిర్ణయించుకున్న ప్రకారం మహేశ్వరుడు కాశీ రాజ్యానికి అధిపతి అయిన విజయసింగు మహారాజుకు పుత్రుడై జన్మించాడు. ఆ రాజదంపతులు లేక కలిగిన ఆ బాలునికి ఆనంద భైరవ యోగి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఆనంద భైరవ యోగి దినదిన ప్రవర్ధమానుడై పెరిగి క్షత్రియ వంశాచారాన్ని అనుసరించి గురుకులానికి వెళ్ళి అక్కడ సకల శస్త్రాస్త్ర ధనుర్విద్య ఖడ్గ విద్యలందు సాటిలేని మునగాడై మహావీరుడై యవ్వనవంతుడయ్యాడు. అతడి శాస్త్రజ్ఞాన యుద్ధ విద్యాజ్ఞానాలను రాజ్యంలోని ప్రజలందరూ పదే పదే ప్రశంసించసాగారు. తన ప్రజలందరూ తన కుమారుని మేధా సంపత్తికి గుణ సౌశీల్యాలకు ప్రశంసల వర్షాన్ని కురిపించడాన్ని గుర్తించిన మహారాజు విజయసింగుడు ఆ ప్రజాభిమానమునకు తలవొగ్గి కుమారుని పట్టాభిషేకమునకు అదే సరైన తరుణమని నిశ్చయించుకొని ఒక శుభముహూర్తాన ఆనంద భైరవ యోగికి మహారాజ పట్టాభిషేకాన్ని జరిపించి విజయసింగు వానప్రస్థమునకు వెళ్ళిపోయాడు. కాశీ రాజ్యానికి అధిపతి అయిన ఆనంద భైరవ యోగి ప్రజాహితమే తన హితముగా భావిస్తూ ధర్మ పరిపాలన చేస్తూ ప్రజా శ్రేయస్సుకై నిరంతరం శ్రమిస్తూ న్యాయాన్యాయ విచారణ దక్షుడై రాజ్యాన్ని పాలించసాగాడు. అతడి పరిపాలనలో కాశీరాజ్యం సుభిక్షంగా ఉంది. అయితే భగవత్ సంకల్పం వేరుగా ఉంది కదా. ఒకనాడు ఆనంద భైరవ యోగి మనస్సు వేటపైకి వెళ్ళింది. వేట క్షత్రియ ధర్మం కనుక ఆనంద భైరవ యోగి తన సహాధ్యాయులైన కొందరు మేటి మొనగాళ్లతో కలిసి సమీప అరణ్యంలో వేటకి బయలుదేరారు. ఆ మహారణ్యంలో ఆనంద భైరవ యోగి మహోన్నతములైన వృక్షాలను తిలకిస్తూ వాటికి పెనవేసుకున్న లతా పుంజములకు పట్టిన పూతేనలను త్రాగుతూ తన వెంట వచ్చిన సహాధ్యాయులతో ధనుర్విద్యా ప్రదర్శనలో పందెములు కాస్తూ ప్రతి పందెమునందు తానే విజయాన్ని సాధిస్తూ తన విజయాలకు సఖులు బాధపడకుండా అనేక విధాల వారిని సంతోషపరుస్తూ ఆ మహారణ్యంలో సంచరించసాగాడు. అలా ఉత్సాహభరితంగా ఆ రోజు గడిచింది. ఆ రాత్రి ఆనంద భైరవ యోగి ఒక వటవృక్షం దాపున విశ్రమించాడు.
ఆ మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించుకుని మరలా వేటకు ఉపక్రమించాడు ఆనందభైరవ యోగి. ఈసారి అతడు అనేక దుష్ట మృగాలను వేటాడుతూ మహోత్సాహంతో ముందుకు సాగాడు. అలా చాలాసేపు వేట సాగించి అలసి సొలసిన ఆనంద భైరవయోగి ఒక నీటి కొలను సమీపాన గల వటవృక్షం నీడన విశ్రమించాడు. అతడలా సేద తీరుతుండగా ఒక గోవు పచ్చికను మేస్తూ అటుగా వచ్చింది. అలా వచ్చిన గోవు దప్పికగొని కొలను వద్దకు వెళ్ళి కొలను నీటితో దప్పికను తీర్చుకోసాగింది. అంతలో హఠాత్తుగా చిరుతపులి గాండ్రింపు వినిపించింది. అలసట తీర్చుకుంటూ గోవును గమనిస్తున్న ఆనంద భైరవయోగి ఉలిక్కిపడ్డాడు. అంతలో పొదల మాట నుంచి ఓ చిరుతపులి మహావేగంతో పరిగెత్తుకు వస్తున్నట్లు పొదల కదలసాగాయి. ఆ పొదల కదలికలను బట్టి ఆ చిరుతపులి ఆ గోవును వధించడానికే వస్తోందని గ్రహించాడు ఆనంద భైరవయోగి. అతడు గోవుని కాపాడాలని నిశ్చయించుకుంటూ చప్పున లేచి ధనస్సు అందుకుని శరాన్ని దానికి సంధించాడు. అంతలో పొదల చాటు నుంచి పరిగెత్తుకు వస్తున్న చిరుతపులి ఒక్కసారిగా పైకెగిరి చెంగున గోవు మీదకు లంఘించింది. గోవుని సంరక్షించాలన్న ఆరాటంతో శరాన్ని వదిలాడు ఆనంద భైరవయోగి. మెరుపులా దూసుకు వెళ్లిన ఆ బాణము గురితప్పి గోవుకు తగిలింది. ఆ గోవు అంబా అని అరుస్తూ ప్రాణాలను వదులుతూ కుప్పకూలింది. పులి పొదలమాటు చేసుకుని తప్పించుకుని పారిపోయింది. రెప్పపాటులో జరిగిన ఆ పొరపాటుకు నిరత్తురుడయ్యాడు ఆనంద భైరవయోగి. అంతలో సహాధ్యాయులు పులి అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చి, మహారాజా, ఈ ప్రాంతాన చిరుతపులి గాండ్రింపులు వినిపించి పరిగెత్తుకు వచ్చాం. మీరు క్షేమమే కదా? ఆ పులిని సంహరించారా? ఏదీ దాని కళేబరం అని ప్రశ్నించారు ఆదుర్దాగా. ఆనంద భైరవయోగి తెప్పరిల్లుతూ నోట మాట రాక చేయెత్తి మడుగు ఒడ్డున పడి ఉన్న గోవు కళేబరాన్ని చూపించాడు. ఆ గోశవాన్ని చూస్తూ వారంతా అయ్యో గోహత్య గోహత్య అంటూ ఆర్తనాదాలు చేశారు. ఆనంద భైరవయోగి ముంచుకు వస్తున్న దుఃఖాన్ని గొంతులో దిగమింగుకుంటూ అవునన్నట్లు తల ఊపాడు. సహచరులు మహారాజు వైపు దిగ్భ్రాంతిగా చూస్తూ, మహారాజా, ధర్మాన్ని 4 పాదాల నడిపిస్తున్న తమ పాలనలో తమ సమక్షంలో గోహత్య జరిగిందా? గోహత్య మహాపాతకమని తెలిసి కూడా ఈ దురాగతానికి ఒడిగట్టిన ఆ ధూర్తుడెవరు అని అడిగారు ఆవేశంగా. ఆనంద భైరవయోగి దుఃఖపూరిత స్వరంతో, నేనే గోహత్య మహాపాతకానికి ఒడిగట్టిన ఆ ధూర్తుడిని నేనే. మిత్రులారా, దాహము తీర్చుకుంటున్న ఈ గోవు మీద దాడి పోయిన చిరుతపులిని వధించబోయి బాణము గురి తప్పి ఈ గోవును వధించిన పాపాత్ముడను నేనే. అయ్యో, తెలిసి చేసినా తెలియక చేసిన గోహత్య మహాపాతకాన్ని అనుభవించక తప్పదు కదా. ఇట్టి పాపాన్ని మహారాజునైన నేనే చేశాను కదా అని విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. సహాధ్యాయులు మహారాజు దుఃఖాన్ని చూస్తూ మ్రాన్పడి పోయారు. ధర్మశీలుడైన రాజు గోహత్య పాతకాన్ని తలకెత్తుకుంటే ఆ రాజ్యాన్ని, ఆ రాజ్య ప్రజలను కాపాడేవారెవరు? ఒక్క గోహత్యతో రాజ్యంలో అధర్మం ప్రబలిపోతే, ఆ అధర్మం వల్ల కరువు కాటకాలు సంభవిస్తే ఆ రాజ్యం ఏమైపోతుంది? ఆనంద భైరవయోగి గోహత్యా దుఃఖాన్ని అనుభవిస్తూ, అయ్యో, మూఢుడైన కిరాతకుడి మాదిరి గోవుని వధించి మహాపాతకాన్ని మూటగట్టుకున్నానే. ఇంతటి ప్రారబ్ధ కర్మము నాకు కలగడానికి నేను చేసిన దుష్కృత్యం ఏమిటి? నేనేం పాపం చేశాను? పరమేశ్వర, ఆర్తత్రాణ పరాయణ, నన్ను ఈ మహాపాతకము నుండి రక్షించేవారెవరు? నీవు తప్ప నన్ను కరుణించేవారెవరు? ప్రభు, నా మొరలు ఆలకించు, నాకు మార్గాంతరాన్ని చూపించు అంటూ దుఃఖోద్వేగంతో విలపించసాగాడు. మహారాజు దుఃఖాన్ని చూస్తున్న సహాధ్యాయులు తేరుకుంటూ తమ రాజుని సమీపించి ఆయనని అనునయిస్తూ, ప్రభు, వేట అనేది క్షత్రియ ధర్మం. ఆ ధర్మానుసారం మీరు వేటకు వచ్చి ఎన్నో దుష్టమృగాలను వేటాడారు. అది పాపం కాదు. అలాగే ఒక దుష్టమృగం బారి నుండి ఆ గోవును రక్షించడానికి మీరు బాణం వేశారే కానీ గోవుని వధించడానికి కాదు కదా. దురుద్దేశంతో ఈ గోహత్య చేయలేదు కదా. ప్రారబ్ధ కర్మం ఇలా ఉండబట్టి ఆ గోవు మీ శరాఘాతానికి బలైపోయింది. కానీ ఇందులో మీరు చేసిన తప్పిదం ఏదీ లేదు. గోబ్రాహ్మణ సంరక్షణ మహారాజు బాధ్యత. ఆ ధర్మ నిర్వహణలో పొరపాటు జరిగింది. అది కావాలని చేసిన పొరపాటు కాదు, కాకతాళీయంగా జరిగిన పొరపాటు. కనుక ఈ గోహత్యా పాతకం నీకు అంటదు. మీరు దుఃఖాన్ని దిగమింగుకోండి. ప్రజలను పాలించే రాజు సర్వకాల సర్వావస్థలయందు ధైర్యాన్ని ప్రదర్శించాలి కానీ ఇలా బేలవలే దుఃఖించకూడదు. అయినా గజతల సేతుబంధనము అన్నట్లు జరిగిపోయిన దానికోసం బాధపడి
ప్రయోజనం లేదు. కనుక మా మాట వినండి, దుఃఖాన్ని మాని లేవండి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని అనునయించారు సహాధ్యాయులు. ఆనంద భైరవయోగి తలెత్తి సహచరుల వైపు విస్మయంగా చూస్తూ, మిత్రులారా, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? వేదాలు అభ్యసించి శాస్త్రాలు నేర్చిన మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? నేను పరమ పవిత్రమైన కాశీ రాజ్యానికి రాజుని. నా పూర్వీకులందరూ ధర్మాన్ని 4 పాదాల నడిపిస్తూ ఈ పుణ్యక్షేత్రాన్ని పాలించారు. అంతేనా? సాక్షాత్తు ఆ సదాశివుడే సతీ సమేతంగా ఈ మహాక్షేత్రంలో కొలువుతీరి ఉన్నాడు. అటువంటి మహాక్షేత్రానికి మహారాజునైన నేను ఇప్పుడు ధర్మాన్ని తప్పితే రేపు నా ప్రజలు ధర్మాన్ని తప్పరా? యథా రాజా తథా ప్రజ అన్న ఆర్యోక్తి మీకు తెలియదా? నా ప్రజలు నన్ను అనుసరించి అధర్మవర్తనలు కావటానికి నేను కారకుడిని కానా అని అన్నాడు ఆనంద భైరవయోగి ఆవేదనతో. మహారాజా, మీ ధర్మనిరతికి మా జేజేలు. మీ వంటి ధర్మ ప్రభువులు ఉండబట్టే ఈ భూలోకం 14 భువన భాండాలకు తలమానికమైంది. కానీ ప్రభు, ఒక్క మనవి, మీరు గోహత్య చేసినట్లు మన రాజ్య ప్రజలకి ఎలా తెలుస్తుంది? తెలియనప్పుడు మీరు ధర్మం తప్పారని ప్రజలు ఎందుకు అనుకుంటారు? మీది కేవలం రజ్జు సర్ప భ్రాంతి. మీ ఆప్తులమైన మేము మా ప్రాణం పోయినా సరే ఇక్కడ జరిగిన ఈ గోహత్యా వ్యవహారాన్ని బయట పెట్టము. కనుక మీరిక నిశ్చింతగా రాజ్యానికి రండి. కొంతకాలం పోయిన తర్వాత, మీ మనసు కుదుటపడిన తర్వాత మన ఆస్థాన పండితులని సంప్రదించి గోహత్యా మహాపాతకానికి విముక్తి క్రతువులు జరిపిద్దామని సముదాయించారు. స్నేహితుల మాటలు విన్న ఆనంద భైరవయోగి అంతటి బాధలోనూ మందహాసం చేసి, అయ్యో మిత్రులారా, సర్వశాస్త్రాలు అభ్యసించి కూడా మీరెంతటి మందమతులయ్యారు. అవునులే, ఇది మీ తప్పు కాదు. మహారాజునైన నాకు సంభవించిన దుస్థితిని చూడలేక ఆ వేదనతో వేదశాస్త్రాలను విస్మరిస్తున్నారు. నాయనలారా, తెలిసి తాకినా తెలియక తాకినా అగ్ని కాల్చకపోతుందా? పాపము అంతే. అందున గోహత్య మహాపాతకం, క్షమించరానిది. దీనిని దాచి మరో పాతకానికి ఒడిగట్టలేను. కనుక మీరిక మీ స్వగృహములకు బయలుదేరండి. నేను ఇటు నుంచి ఇటే బయలుదేరి దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ మహాపురుషులను దర్శించి ఈ గోహత్య మహాపాతకాన్ని పోగొట్టుకునే తరుణోపాయాన్ని తెలుసుకుని ఆచరించి పాపాన్ని నశింపచేసుకున్న తరువాతనే రాజ్యానికి వస్తాను. మీరిక సెలవు తీసుకోండి అని చెప్పి తన దృఢ నిర్ణయాన్ని స్నేహితులకు తెలియజేసి వారిని రాజ్యానికి తిప్పి పంపేశాడు ఆనంద భైరవయోగి. అనంతరం ఆనంద భైరవయోగి అక్కడి నుండి ఒంటరిగా ప్రయాణం ఆరంభించి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ క్షేత్రాలలో గల తపోనిష్ఠాగరిష్ఠులైన తాపసులను సేవించుకుంటూ వారి ఉపదేశాలను భక్తి శ్రద్ధలతో ఆలకిస్తూ చాలా కాలం దేశాటన సాగించి అనేక క్షేత్రాలు తిరిగి ఆఖరికి హరిహరపురపు సమీపించాడు. ఆ పురమునకు సమీపమునందే కల నిర్జన ప్రదేశంలో పద్మాసన వశిష్ఠుడై సూర్యోపాసనా దీక్షాదక్షుడై దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న శ్రీ వీరం భొట్లయ్య గారిని గమనించాడు ఆనంద భైరవయోగి. శ్రీ వీరం భొట్లయ్య గారు విష్ణువాంశ సంభూతుడు, ఆనంద భైరవయోగి శివాంశ సంభూతుడు. శివకేశవులకు నామరూప భేదాలే కానీ వారు ఏకాత్మ స్వరూపులు కాబట్టే విష్ణువుని దర్శించగానే శివుడు ఆగిపోయారు. విష్ణు తేజస్సు అయస్కాంతం వలె శివ తేజస్సును ఆకర్షించింది. అయితే లోకాచారం ఒకటి ఉన్నది. పైగా వారిద్దరూ కారణజన్ములు కాబట్టే ఆనంద భైరవయోగి సామాన్యుడి వలె వీరం భొట్లయ్య గారిని సమీపించి ఆయన వదనంలో ప్రకాశిస్తున్న బ్రహ్మ తేజస్సును గాంచి, ఈ మహానుభావుడెవరో కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని నా మనస్సుకు తోస్తున్నది. ఇంతకుముందు నేనెందరో మహర్షులను మునీంద్రులను దర్శించాను. వారి దర్శనాలలో లభించని అనిర్వచనీయమైన ఆనందమేదో ఈ దివ్యమూర్తిని దర్శించగానే నా మనస్సు పొందుతుంది. ఇట్టి మహాత్ముడి కృప వల్లనే నా గోహత్యాపాతకము పరిహారము కాగలదు. ఈ దివ్యాత్ముడు నన్ను కరుణించే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నిశ్చయించుకుని ఆ సమీపానే వినయ విధేయతలతో ముకుళిత హస్తద్వయుడై ఆసీనుడయ్యాడు ఆనంద భైరవయోగి. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 7వ రోజు పారాయణము సంపూర్ణం.